ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో రామ్ మెట్టు గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేయాలి. హలో రామ్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. సో కపుల్స్ గురించి మనం అంటే మ్యారీడ్ రిలేషన్షిప్ ప్రాస్పర్గా అంటే హ్యాపీగా బాగుండాలి అని అనుకుంటే అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి, ఒక్కొక్కరు ఎలాంటి లైక్ వైఫ్తో ఎలా ఉండాలి, హస్బెండ్తో వైఫ్ ఎలా ఉండాలి అనేది మాట్లాడుకున్నాం. అయితే ఒక మ్యారీడ్ రిలేషన్షిప్ సక్సెస్ఫుల్గా మంచిగా హ్యాపీగా ఉండాలి అని అంటే లైక్ పార్ట్నర్స్ అంటే వైఫ్ ఎలా ఉండకూడదు అండ్ హస్బెండ్ ఎలా ఉండకూడదు. రైట్, సో యా, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అనేది మనము ఎప్పటికెప్పుడు డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాము. కానీ అసలు చెయ్యకుండా విషయాలు ఏంటివి, ఏం చేయకూడదు అసలు అనేది విల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎక్కువ శాతం నేను చూస్తూ ఉంటాను మన దగ్గరకు వచ్చే కేసెస్లో కానివ్వండి, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏ రీజన్కి వస్తుంటారు అని అంటే డిగ్గింగ్ ది పాస్ట్ అండి. సో ఒక మ్యారీడ్ కపుల్ జనరల్గా ఏంటంటే పెళ్లి కాక ముందు ఎంతో కొంత మాట్లాడుకుంటారు ఈచ్ అదర్ తోటి. మాట్లాడుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్తారు ఒక్కొక్కసారి అన్నీ చెప్పేకు, యూనో నీ అలవాట్ల గురించి కానివ్వు, నీ పాస్ట్ రిలేషన్షిప్స్ గురించి కానివ్వు, నీ ఫ్రెండ్స్ గురించి ఇవటి గురించి డీటెయిల్స్ ఇవ్వద్దు అని పేరెంట్స్ సజెస్ట్ చేస్తుంటారు జనరల్ గా. ఏది పెళ్లికి ముందు బ్రేక్ అయిపోతుందేమో మ్యారేజ్ అనేసి, ఇవన్నీ చెప్పకు నువ్వు అనేసి అంటారు. అలానే దాచి పెడతారు కూడా. కొందరు చెప్పినా, పేరెంట్స్ చెప్పినా చెప్పకపోయినా జనరల్ గా ఏంటంటే పెళ్లికి ముందు రిలేషన్షిప్స్ గురించి అంత ఓపెన్ గా ఎవరు వాళ్ళ పార్ట్నర్ కి చెప్పుకోరు, పెళ్లికి ముందు చెప్పుకోరు. పెళ్ళైన తర్వాత ఏంటంటే ఆ ఇద్దరి మధ్యన కొంచెం క్లోజ్నెస్ అనేది వస్తుంది. లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన క్లోజ్నెస్ అనేది వస్తూ ఉంటుంది. దే విల్ స్టార్ట్ షేరింగ్ ఎవ్రీథింగ్, అంటే రెగ్యులర్ గా డైలీ లైఫ్ షేర్ చేసేస్తారు వాళ్ళ లోపల ఉన్నాయని. రైట్. సో ఇప్పుడు ఏంటంటే ఆ క్లోజ్నెస్ పెరిగిన తర్వాత, ఆ ట్రస్ట్ అనేది ఫామ్ అయిన తర్వాత, అరే నవ్ దట్ మ్యూచువల్ ట్రస్ట్ ఉంది కదా, చెప్పచ్చులే, ఎందుకు దాచిపెట్టాలి అనే గిల్ట్ తోటి కొందరు ఏంటంటే చెప్పేస్తే అట్లీస్ట్ నేను గిల్ట్ ఫ్రీ ఉంటాను కదా అనేసి. కొందరు ఏంటంటే ఇంత బాండ్ బిల్డ్ అయిన తర్వాత నేను చెప్పాల్సిందే అనే ఫ్లోలో చెప్పేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఇలా ఏంటంటే వాళ్ళు వాళ్ళ పాస్ట్ గురించి కానీ లేకపోతే వాళ్ళ అలవాట్ల గురించి కానీ ఏదో ఒకటి ఇలా చెప్పినప్పుడు ఆ సమయానికి బాగానే ఉంటారు, కానీ గొడవ పడతారు చూడండి. మళ్ళీ ఏదో ఒక ఇష్యూ వల్ల గొడవ పడడం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు స్టార్ట్ చేస్తారు, నువ్వు నన్ను మోసం చేసావు, నువ్వు నీకు రిలేషన్ ఉందని నాకు ముందు చెప్పలేదు నువ్వు. రీసెంట్ వెంకటేష్ మూవీ ఒకటి వచ్చింది కదా. సో అలానే ఏంటంటే నువ్వు నన్ను మోసం చేసావు, నీకు పాస్ట్ రిలేషన్ ఉంది, నాకు ఎందుకు ముందు చెప్పలేదు. కొందరైతే ఇంకా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఇస్తారు, నువ్వు ఇట్లాంటి దాని అని తెలిస్తే నేను చేసుకునేవాడిని కాదు, అయితే నువ్వు ఇలాంటి అని తెలిస్తే నేను నువ్వు ఆల్రెడీ 2 రిలేషన్స్ వాళ్ళు చెప్పేసుకుంటారు, నాకు ఆల్రెడీ 10th లో ఒకళ్ళు ఉండే, ఇంటర్ లో వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో చెప్పుకున్న తర్వాత ఏంటంటే నువ్వు ఆల్రెడీ ఇంతమందితో తిరిగి నా దగ్గరకు వచ్చినావు, నీ క్యారెక్టర్ అనుకుంటా. ఇలా ఏంటంటే పాస్ట్ రిలేషన్షిప్ ని బేస్ చేసుకొని ఏవైతే మాటలు మాట్లాడతారో చూడండి, అవన్నీ చేయకూడదు ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు. ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఇప్పుడు మనం అవన్నీ రీకరెక్ట్ చేయగలుగుతామా, సరే అవన్నీ రీరైట్ చేయగలుగుతామా అంటే చేయలేము. అది జరిగిపోయింది, అది పాస్ట్. కరెంట్లీ ఒకరికొకరు మీరు పెళ్లి చేసుకుంది ఎందుకు అని అంటే ఒకరితో ఒకరు కరెక్ట్ గా ఉండడానికి, నేను సపోర్ట్ చేయడం కానివ్వండి, లేకపోతే అది ఇమోషనల్ సపోర్ట్ అవ్వచ్చు, మెంటల్, ఫిజికల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ హ్యాపీగా లీడ్ చేయాల్సిన లైఫ్ ని ఎప్పుడో పాస్ట్ లో జరిగిన ఈవెంట్స్ ని పట్టుకొచ్చి ఆ ప్రెజెంట్ ని చెడగొట్టుకోవడం అనేది అబ్సల్యూట్లీ ఫూలిష్. సో ఎప్పుడు కూడా అలాంటివి తీసుకురావద్దు. తీసుకొచ్చారు అని అంటే 2 things అండి. ఒకటి, ఇద్దరి మధ్యన డిస్టెన్స్ పెరుగుతుంది. రెండోది, ఒక పర్సన్ మీద అభిప్రాయం మారిపోతుంది. రైట్. సో ఇప్పుడు నేనేదో ట్రస్ట్ చేసి నా పాస్ట్ గురించి చెప్తే ఇప్పుడు నన్నే నిందిస్తారా అని ఒక చెప్పకూడదు అని అదొకటి వచ్చేస్తుంది. అప్పుడు ఏంటంటే డిస్టెన్స్ పెరిగిపోతుంది. నీ ఏం జరిగినా కూడా చెప్పుకుంటే వాడు దానిలో మళ్ళీ ఏమన్నా నెగిటివ్ తీసుకుంటారేమో అనేసి. దీనిలో ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. వన్ ఆఫ్ మై ఎవరైతే వచ్చారో నా దగ్గరికి, వన్ ఆఫ్ మై వీళ్ళు, దాంట్లో వాళ్ళు ఏంటంటే అమ్మాయి అలాగే పాస్ట్ గురించి చెప్పుకుంది. తను హస్బెండ్ కి పాస్ట్ గురించి మొత్తం చెప్పేసిన తర్వాత హస్బెండ్ ఇలా ఇల్ ట్రీట్ చేయడము, మాట్లాడడం అని స్టార్ట్ చేశాడు. సరే అయింది, గొడవ అయినప్పుడు తీస్తాడంట, తర్వాత నార్మల్ టైంలో తీయడు, బట్ గొడవ అయినప్పుడు తీస్తాడంట. అలా ఇంకా ఆ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్లో ఆ అమ్మాయికి ఇంకొక పర్సన్ తోటి హెరాస్మెంట్ అవుతుంది. సో నన్ను ఇతను హెరాస్ చేస్తున్నాడు, నన్ను ఇట్లా కావాలని టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని వాళ్ళ హస్బెండ్ కి చెప్పినప్పుడు వాళ్ళ హస్బెండ్
నువ్వే ఎంకరేజ్ చేస్తుంటావు. అక్కడ ఆమెకి సపోర్ట్ చేయాల్సింది పోయి రైట్ నువ్వే ఎంకరేజ్ చేస్తుంటావు, నువ్వే చనువిచ్చి ఉంటావు, నిన్ను టచ్ చేసేంత చనువు నువ్వు ఎందుకు ఇచ్చావు అని మళ్ళీ ఈ అమ్మాయినే ఆల్రెడీ నువ్వు ఇలా చేసావు కాబట్టి నువ్వు నీ తప్పే అయి ఉంటుంది అనేసి మళ్ళీ ఈ అమ్మాయి మీద బ్లేమ్ వేయడం స్టార్ట్ చేసింది. సో బేసిక్గా ఏంటంటే ఇలాంటివి చెప్పుకున్నప్పుడు ఆర్ ఇలా ఎవరన్నా బ్లేమింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఫర్దర్గా ఏదైనా చెప్పుకోవాలన్నా కూడా చెప్పుకోకుండా ఆగిపోతారు. నాకు ఎలాగో సపోర్ట్ చేయడు, ఎందుకు నా పేరు పోగొట్టుకోవాలి అనేసి ఆ డిస్టెన్సింగ్ అనేది అయిపోతుంటుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటిది అని అంటే ఇలాంటి పాస్ట్ సంఘటనల గురించి ఎప్పుడు కూడా మాట్లాడుకోవద్దు ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, ఎస్పెషలీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన. రైట్ సెకండ్ థింగ్ దట్ దే షుడ్ నాట్ డూ ఏంటిది అని అంటే ఈదర్ సైడ్ పేరెంట్స్ని చురుకం చేయడం అనేది కరెక్ట్ కాదండి. సో జనరలీ తెలియకుండా అయిపోతూ ఉంటుంది. అది స్పెషల్లీ ఎక్కడ అవుతుంది అని అంటే వైఫ్ వాళ్ళ పేరెంట్స్ ని హస్బెండ్ డిగ్రేడ్ చేయడం అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. వంట నేర్పించలేదనో, బిహేవియర్ నేర్పించలేదనో, ఇలాంటివి ఎక్కువగా. సో ఇప్పుడు ఆ అమ్మాయి చేసిన తప్పుకి ఏదన్నా కానివ్వండి, రైట్ ఇలాగైనా మీ పేరెంట్స్ నుండి పెంచేది అని ఇలాంటి డైలాగ్స్ కొడుతూ ఉంటారు చూడండి. సో జనరల్ గా అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది, అమ్మాయిలకి వాళ్ళ పేరెంట్స్ అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళ పేరెంట్స్ని అంటా ఉండడము, ఏది మీ పేరెంట్స్ నిన్ను ఇలాగైనా నేర్పించింది నీకు, ఇలాంటి అనడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆబ్వియస్లీ వాళ్ళు హర్ట్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే వాడు నా పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇస్తలేడు, నేనెందుకు ఇవ్వాలి వాళ్ళ పేరెంట్స్కి రెస్పెక్ట్ అని అక్కడ ఏంటంటే డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతాయి మళ్ళీ. సో అక్కడ ఏమవుతుంది అని అంటే వీళ్ళ పేరెంట్స్ ని డిస్రెస్పెక్ట్ చేయడం వల్ల వీళ్ళిద్దరి మధ్యన డిస్టర్బెన్సెస్ డిస్టెన్స్ కూడా ఎక్కువైపోతా ఉంటాయి. సో ఇలాంటివి కూడా ఎప్పుడు చేయకూడదు. ఏదన్నా ఇష్యూ ఉంది అని అంటే వాళ్ళిద్దరి మధ్యనే సాల్వ్ అయిపోలే తప్ప అనవసరంగా వాళ్ళ పేరెంట్స్ని వీళ్ళ పేరెంట్స్ని తీసుకురావడం మధ్యలోకి, డిస్రెస్పెక్ట్ చేయటము. అండ్ ఇంకొకటి అండి, పేరెంట్స్ని మధ్యలోకి తీసుకురావడం పక్కన పెట్టేస్తే గొడవ పడ్డ ప్రతిసారి అది చిన్న విషయం కానివ్వండి పెద్ద విషయం కానివ్వండి, ఇద్దరి మధ్యన గొడవ అవుతుంది అని అంటే అది అక్కడ సాల్వ్ చేసుకోవాలి, వాళ్ళిద్దరు కూర్చొని సాల్వ్ చేసుకోవాలి. అది పెద్దదైతే తప్ప పేరెంట్స్ దాకా తీసుకెళ్ళకూడదు. కరెక్ట్. చాలా మంది కపుల్స్ చేసే మిస్టేక్ ఏంటంటే చిన్న చిన్న గొడవలు కూడా పేరెంట్స్ దాకా తీసుకెళ్ళిపోతా ఉంటారు. సో మీ అమ్మాయి ఎట్లా చేసింది, ఫోన్ చేసేసి మీ అమ్మాయి ఎట్లా చేస్తుంది, మీ అమ్మాయి ఎట్లా చేస్తుంది వాళ్ళ పేరెంట్స్ కి చెప్పేస్తారు. అలాగే వైఫ్ కూడా ఏంటంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కి చెప్పేస్తాం, మీ అబ్బాయి ఇలా పట్టించుకోవట్లేదు, మీ అబ్బాయి ఇది చేయట్లేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏంటంటే కంప్లైనింగ్ ఏదైతే ఉంటుందో చూడండి, చిన్న చిన్న వాటికి కూడా కంప్లైనింగ్ చేస్తారు కదా, అలా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే పేరెంట్స్ కూడా వాళ్ళు కొంచెం డిఫెన్సివ్ అయిపోతూ ఉంటారు. ఎలా అవుతుంది అంటే ఇప్పుడు మా అమ్మాయి గురించి నాకు తెలియదా అనే డిఫెన్సివ్ మోడ్లోకి వచ్చేసి వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ బాగాలేదు అని తెలిసిన తర్వాత వాళ్ళు ఏంటంటే అతని నుంచి సేవ్ చేయాలనే ట్రై చేస్తారు కానీ కలపడానికి ట్రై చేయరు జనరల్గా. సో అలాంటివన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న ఇలా చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళ రిలేషన్ మీద చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏదైతే ఇంప్రెషన్ ఉంటుందో చూడండి, ఆ ఇంప్రెషన్ పోతుంది. ఆ ఇంప్రెషన్ పోయినప్పుడు ఏంటంటే నిజంగా ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి, ఇప్పుడు చూడండి నేను చిన్న చిన్న వాటికి నేను అప్రోచ్ అవుతా అంటే కొన్ని రోజుల తర్వాత లైట్ తీసుకుంటారు వాళ్ళు పేరెంట్స్. వీళ్ళు ఎప్పుడు కొట్టుకుంటారో తర్వాత వాళ్ళే కలిసిపోతారు అని లైట్ తీసుకుంటారు. నిజంగా నాకు ప్రాబ్లం వచ్చింది, నేను ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేయాలి అని అంటే వాళ్ళకి టైం ఇయ్యరు, ఆ సీరియస్నెస్ కూడా ఉండదు. సో అందుకని ఏంటంటే ఇలా చిన్న చిన్న వాటికి చెప్పుకొని అనవసరంగా మన పరువు మనం తీసుకొని ఆర్ మన రిలేషన్ ని మనమే డిగ్రేడ్ చేయటము, అట్ ది సేమ్ టైం మనకి నిజంగా హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు హెల్ప్ దొరకకపోవడం ఇలాంటివి అవుతూ ఉంటాయి. కాబట్టి కపుల్స్ జనరల్గా ఏంటంటే ఎప్పుడన్నా గొడవ పడినా కూడా అది విత్ ఇన్ దెమ్ సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి, అన్లెస్ అది ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లో అవుతుంది అన్న. రైట్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఆల్ యువర్ అడ్వైజెస్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.